క్రీస్తునందు సోదరులు సంబంధంగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానంటే అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళ్ళే ముందు మా కీర్తన గ్రంథం 23వ కీర్తన 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. శాంతికరమైన వెలుగుల యొక్క నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణములను ఆయన చేరదీస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గమును నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారం లోయలో నేను సంచరించనని ఏ అపాయము భయపడను. నీవు నాకు తోడయుండును. నీ నన్ను ఆదరిస్తున్నాను. నా శత్రువుల యొక్క నేను నాకు భోజనం సిద్ధపరచు. నూనెతో నా తల అంటి ఉన్నాను. నా గిన్నె నుంచి పోతున్నది. నేను గడుపు దినములను కృపాక్షేమములు నా వెంట వస్తున్నాను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసినాను. వాక్యం చదివి కూర్చోండి. ప్రభుత్వ అంటే అలాగే చదువుకొని ప్రార్థన చేసుకుంటారు. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సలుపుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదాము కదా. నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నా అనేది ప్రార్థన చేసుకున్నాను. పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో తండ్రి మీరే నడిపించండి నాయన. అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ఉన్నారండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు క్రీస్తు శరీరం రక్తం తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది. క్రీస్తు శరీరం రక్తం తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది అన్నదే ఎవరు చెప్పిన విషయం ఏంటంటే, ఈ విషయం ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రభువే చెబుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి బ్రతికి ఉండంగా నా శరీరం నా రక్తం తీసుకోండి అని చెబితే తింటారు తాగుతారంటే అది ఎలా ఉంటుంది? వాళ్ళకి అర్థం కాదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇదేంటి ఈయన శరీరం అంటుందో రక్తం అంటుండో, అసలు ఈయన శరీరం రక్తం ఎంత తీసుకుంటారు ఈయన బ్రతికే ఉండగా అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ప్రతి ఒక్క మాట
ఆత్మ సంబంధమైన మాట, పరలోకం చేర్చే మాట. ఈ లోక సంబంధమైన మాటలో చెప్పడు యేసుక్రీస్తు ప్రభువారు. నిత్యం కూడా జీవించే మాటలే చెబుతుంది. నిత్య జీవాన్ని ఇచ్చే మాటలే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు. ఎందుకంటే లోకం శాశ్వతం కాదు. ఈ లోకానికి ఎందుకు వచ్చాం? చూసిపోవడానికి వచ్చాం, అద్దెకి వచ్చాం. మనం ఈ లోకం విడిచి పరలోకం చేరాలంటే ఏం చేయాలన్నదే ఇక్కడ చెబుతున్నారు. అసలు ఆయన శరీరము రక్తము తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోపోతే ఏం జరుగుతుంది అన్నదే ఆయనే చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను కూర్చి సణుగు కొనుచు. నేను ఎవరిని చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తులోని ఎన్నో బాధలు పడుతున్నారు. దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మోషే గారిని పంపించి, మోషే గారి ద్వారా వారందరిని విడిపించి ఫరో చేతుల నుంచి అరణ్యానికి వచ్చిన తర్వాత అందరిని కాపాడాలి తీసుకొస్తే వాళ్ళు మాకు ఆహారం మన్నా కావాలన్నారు. దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించారు. తర్వాత మేము అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు కాకరకాయలు, కీరకాయలు, దోసకాయలు ఇవన్నీ తిన్నాం. మాకు ఇక్కడ ఏమీ లేవంటే మరి ఏం కావాలంటే మాకు మాంసం కావాలన్నారు. ఊరేళ్ళు వచ్చింది. ఆ మాంసం పళ్ళల్లే వండంగా చేపలు కావాలన్నారు. చేపలు వచ్చింది. ఇవన్నీ దేవుడు ఇచ్చిండు. అయితే ఈ పితరులు మన్నాను తిని కూడా వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. అయితే నేనిచ్చే ఆహారం తినివాడు వాడు ఎప్పటికీ కూడా చనిపోడు అని చెబుతున్నాడు. నేను ఏ ఆహారం అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారనంటే, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న యూదులకి అర్థం కాక ఈయన ఎవరు కుమారుడు? యోసేపు కుమారుడేగా, హరే కుమారుడేగా అని వాళ్ళలో ఏమొచ్చింది? సనుకోవడం వచ్చింది. ఏంటి ఈయన ఎవరు? యేసేపు కుమారుడేగా, హరే కుమారుడు కాదని సనుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుతాము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉందని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు, అందుకు యేసు మీలో మీరు సనుగు కొనకుడి. సనుగుడు అనేది వద్దు. మీది ఏదైతే మీకు ఏం కావాలో ఏంటి అన్నదే నన్ను అడుగుని నేను చెబుతాను. సనుగుకోవటం అనేది వద్దు అనేది చెబుతూ ఏమో చెప్తున్నారు, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాలేడు. ఎవరు ఆకర్షించాలి? ఎవరండి? దేవుడు ఫలానా వ్యక్తి ఫలానా చాటుకు వెళ్ళాలి, ఫలానా వ్యక్తి వాక్యం వినాలి, ఫలానా వ్యక్తి మారాలి, ఫలానా వ్యక్తి నా బిడ్డ అని దేవుడు ఆకర్షించితేనే, దేవుడు పంపిస్తేనే వస్తారు, లేకపోతే రారు. దేవుడు ఆకర్షించాలి. ఈ బిడ్డ వీళ్ళు నా యొద్దకు రావాలి, వీళ్ళని నేను ఆకర్షించుకున్నాను అంటే, ఆకర్షణ అనగా ఇక్కడ అయస్కాంతం ఉందండి. ఇక్కడ అయస్కాంతం పెట్టామనుకోండి, ఇక్కడ చెప్తున్నాం అనుకోండి, ఇక్కడ ఎన్నెన్నో తినేవి కానీ ఎన్నెన్నో ఎన్ని వేసినా కానీ అయస్కాంతం లాక్కోదు. ఇనుమైతేనే అయస్కాంతం లాక్కుంది. అలాగే దేవుడు ఆకర్షించిన వారు అంటే ఆయన దగ్గరకు ఆయన ఆకర్షించుకుంటుండే అనమాట, తీసుకుంటాడు. వాళ్ళే ఎక్కడికి వస్తారు? ఆయన దగ్గరకు వస్తారు అని చెప్తారు. అంటే నా యొద్దకు వస్తారు. ఎవరి యొద్దకు? యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తారు అని చెబుతారు. చెప్తూ అంత్యదినమున నేను వారిని లేపుదును. ఎప్పుడంట? అంత్యదినమున నేను వారిని లేపుదు. వారందరూ దేవుని చేత బోధింపబడుదు అని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. తండ్రి యొద్దకు వచ్చి నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వస్తారంట? నా యొద్దకు వస్తారని యేసుక్రీస్తు ద్వారా చెబుతున్నారు. తర్వాత ఏమని చెబుతున్నారంటే,
దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు. ఎవరు దేవుని యొద్ద నుంచి వచ్చింది? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే దేవుని యొద్ద నుంచి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఏ మానవుడు దేవుణ్ణి చూడలేడు. అలా చూడాలి అని అంటే ఒకటి, నువ్వు ఈ లోకం విడవాలి, అప్పుడే దేవుని చూడలేదు. ఎవ్వరు దేవుణ్ణి చూడలేరు. ఆయన శక్తి ముందు ఎవరు కూడా నిలవలేరు. తర్వాత చెప్తున్న విషయం ఏమంటే, అక్కడ ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. జీవాహారం, జీవాన్నిచ్చే ఆహారం ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత చెబుతున్నారు, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయి. నా చెప్పారు కదా, పితరులు మన్నాను తిన్నారు, బ్రతికారా? చనిపోయారు. తర్వాత చెబుతున్న విషయం, దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. చూసారండి, ఆహారం. ఏ ఆహారం? మనం తినే ఆహారం కాదండి. క్రీస్తు శరీరము, రక్తం. క్రీస్తు శరీరం, రక్తం. ఆ శరీరాన్ని, ఆయన శరీరాన్ని తినేవారు ఎల్లప్పుడూ కూడా జీవించే ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా బాప్టిజం తీసుకున్న తర్వాత ఆరాధన క్రమం అనేది మానేయరండి. చాలా వరకు ఎక్కువగా మానేయరు. తెలుసుకున్న వారు ఆరాధన మానేయరు. ఎందుకంటే ఆరాధనలు ఏమిస్తారు? ప్రభు రాత్రి ఆయన శరీరం, రక్తం ఇస్తారు కాబట్టి చాలా మంది ఎక్కువ మానేయరు. అందుకని ఆదివారం నాడే ఎక్కువ కూడుకుంటారు. చాలా మంది కూడికలకు రారు, మీటింగ్స్ రారు, దేనికి రాకపోయినా ఆదివారం ఆరాధనకు మాత్రం వస్తారు. ఎందుకని అక్కడ చెబుతున్నారు, దీనిని తిరువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేను. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించు. ఎల్లప్పుడూ ఇక చనిపోవడం అనేది ఉండదు. ఎల్లప్పుడూ కూడా జీవిస్తాం, ఎప్పుడు కూడా. తర్వాత చెబుతున్నారు, మరియు నేనిచ్చే ఆహారం లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అక్కడ ఉన్న యూదులకి సందేహం. అక్కడ వాళ్ళెవరు అడుగుతున్నారంటే, యూదులు ఈయన తన శరీరం ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించి, ఈయన బ్రతికేవాడు కదా, ఈయన శరీరాన్ని ఈయన ఎలా తినేస్తారు? వాళ్ళు వాదం పెట్టుకున్నారనమాట. యేసుక్రీస్తు ప్రభువారి దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతున్నాడు. దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారంటే, 40 సంవత్సరాలు కట్టిన ఆ దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో లేపుతువా? శరీర సంబంధంగా ఆలోచించాను. కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను చనిపోయి మరణం 3వ దినమున లేస్తాను అని చెప్పాను. అది అర్థం కాల వాళ్ళకి. అలాగే నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు అని చెప్పినప్పుడు ఈయన బతికే ఉండగా ఎట్ట తిన్నిస్తారు, ఎట్ట తాగనిస్తారు, ఈయన రక్తం ఊపడరా అని వాళ్ళలో వాదం పెట్టుకున్నప్పుడు కావున యేసు ఇట్లడు, మీరు మనుషు కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితేనే మీలో ఏముంటుందంట? ఆయన జీవం ఉంటుందంట. తర్వాత ఏమని చెప్తున్నారు? నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. అంత్య దినమున ఏం చేస్తారంట? లేపుదురు. అంటే ఆయన శరీరం తిని ఆయన రక్తం తీసుకున్నారు. ఇప్పుడు చాలా మంది సేవకులైనా చాలా మంది కొన్ని సందర్భాల్లో ఇంకా వెనక్కి వెళితే, ఇప్పుడు ఎలాగంటే మీకు అర్థం అవడానికి ఒక విషయం. ఇప్పుడు వివాహం అయిందండి. వివాహం అయిన తర్వాత ఎవరైనా ఎక్కడన్నా కనపడ్డప్పుడు ఏమో మ్యారేజ్ అయిందా పెళ్ళి అయిందని అడుగుతారు. అంటే అయిందంటారు. ఎంతమంది అని అడుగుతారు. ఏమన్నా ఉన్నారా అని అడుగుతారు. ఏంటది? పిల్లలు, గర్భఫలం. అంటే వివాహం అయ్యింది,
పిల్లలు పుట్టారా, పిల్లలు ఉన్నారా అని అడుగుతారు. అలాగే దేవుళ్ళలోకి వచ్చిన వారిని బయటికి వెళ్ళిన తర్వాత అడిగే విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే ప్రార్థనకి వెళ్తావు అంటారు. తర్వాత ఏ సంఘం విషయం ఇవన్నీ అడిగిన తర్వాత రక్షణ పొందారా, రక్షణ తీసుకున్నా, రక్షణ పొందారా అని అడుగుతారు. అంటే అది ఏమో ఎలాగంటే ఏంటంటే ఫలించడం. ఇప్పుడు ఆ నపుంసకుడు అతను వాక్యం చదువుతుండవు, చదివినప్పుడు మన పోయిన వారం చెప్పినప్పుడు పిలుపు వస్త్రం అతను ఏం చదువుతుందంటే గ్రంథాన్ని చదువుతున్నాడు. గ్రంథాన్ని చదివినప్పుడు ఆయనకు అర్థం కానప్పుడు అతను దేవుని గ్రంథాన్ని ఎప్పుడైతే పట్టుకొని ఎప్పుడైతే చదువుతుందో దేవుడు ఆ వ్యక్తిని ఆల్రెడీ ఆకర్షించింది కాబట్టి ఇక వదిలిపెట్టుకోకుండా అక్కడకు ఒక సేవకుడు పంపిస్తారు. సేవకుడు పంపించి ఏం చేస్తారంటే వాళ్ళకు వాక్యం బోధించిన తర్వాత వాళ్ళు రక్షణ పొందిన తర్వాత ఏమని చెప్తారంటే, మీరు మారు మనస్సు పొంది తిరుగుడి అని చెప్తారు. ఇప్పుడు స్కూల్లోని పిల్లోడిని జాయిన్ చేపిస్తారు. చేపించిన తర్వాత అక్కడ ఇందాక సహోదరు చెప్పినట్టు పేరు అనేది అక్కడ ఉండాలి. పేరు లేకపోతే ప్రయోజనం అనేది లేదు. ఇప్పుడు ఎవరైనా చెకింగ్ వచ్చారనుకోండి, వరుసగా పేరు చూస్తారు, లేకపోతే పేరు రాయలేదు, ప్రిన్సిపాల్ వచ్చిండు. ఇప్పుడు ఒక్కొక్కరు పేరు చెప్తారు, అందరిట పలానా వ్యక్తి అని చెప్పినప్పుడు నిలబడతారు, చేయెత్తడో నిలబట్టడో చేస్తారు. ఇప్పుడు ఆ పేరు లేని వ్యక్తి ఉండనుకోండి, ఇతను ఎవరో, ఇతని పేరు ఎందుకు లేదు అంటే ఇతను ఎందుకు రాపించుకోలేదు, ఇవన్నీ అడుగుతారు అనమాట. అడిగినప్పుడు అక్కడ పేరు కన్నా లేకపోతే ఇప్పుడు ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా కానీ ఆ పేరు ఉన్న వారికి అక్కడ ఇస్తారు. పేరు లేకపోతే ఏమీ రావు. అలాగే పేరు లేకపోతే పరలోకంలో జీవ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఉండింది, ఎవరు పేరైనను జీవ గ్రంథమందు కనబడని ఎడల వాడు ఎక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆడదు, పురుగు సాగదు. అందుకని జీవ గ్రంథంలో పేరు అనేది ఉండాలి. ఇప్పుడు ఆ నపుంసకుడు వాక్యం చదివే సందర్భంలోని అక్కడికి ఎవరు పంపిస్తారంటే సేవకుడు పంపిస్తారు. ఎవరు సేవకుడు అంటే పిలుపు. అతడు రథం మీద వెళ్తాడు. దేవుడు ఏమని చెప్తాడంటే, పిలుపు నువ్వు లెగిచా రథం వైపు పరిగెత్తు అంట. చక్కగా సంఘం కట్టుకుంటావు, చక్కగా సంఘం వస్తుంది, ఆ వాక్యం చెబుతుండో ప్రశాంతంగా ఉంది. అప్పుడు కష్టపడి కట్టిండు. అప్పుడు ఇక అందరూ కూడా అన్ని సేవకుడు అంటే ఏంటి, మా ఆత్మను రక్షించడానికి వచ్చింది కాబట్టి ఆ సేవకునికి మరి కొంచెం మంచిగా చూడాలి. పల్లెటూరులో అనుకోండి, అవి తెచ్చి పెట్టడం, ఈ తెచ్చి పెట్టడం, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ఇవ్వటం, సేవకునికి అలా చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. పిలుపుగా ఈయనకు కూడా చక్కగా సంఘం కట్టిండు. ఆ సంఘం నుంచి ఇక అటు తెచ్చేయన్నీ తినుకుంటా, లేకపోతే అలా చక్కగా వాక్యం చెప్పుకుంటే ఉంటే సమయంలోని దేవుడు ఏం చేసిండు, పిలుపు పరిగెత్తు అంట. అమ్మా ప్రభువా, ఎంత కష్టపడి సంఘానికి ప్రభువా అని మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తారో వరకు లెగిసే రథం వైపు గురికి రథం ఎక్కుతుంది. రథం ఎక్కిన తర్వాత అపోస్తల కార్యాల్లో ఉంటుంది. రథం ఎక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడు చదువుతాం అని ఆయన అడుగుతుంది. ఆయన కందాని కింద నా నపుంసకుడు అతడు నపుంసకుడు అని అంటే అతడు ఒక అంటే రాణి కింద మంత్రి అనమాట. ఆయన మంత్రి. ఆ విధంగా అతను ఉన్నప్పుడు మరి ఎంత పవర్ ఉంటుంది ఆయనకి. ఆయన వాక్యం చదివేటప్పుడు ఆయనకు అర్థం కాకపోతే ఏం చదువుతామని పిలుపు అడిగినప్పుడు, ఇదిగో మరి ఇలా చదువుతున్నాను, ఇతను ఎవరు, వదకు దేయబడిన బర్రె పిల్ల, మౌనంగా ఉండో, బొచ్చు కత్తిరించు అని వాళ్ళ మౌనంగా ఉండ, ఎవరితను, ఈ వ్యక్తి ఎవరు అన్నప్పుడు అప్పుడు ఈ పిలుపు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తారు. చెప్పినప్పుడు అతను ఏం చేస్తారంటే తన హృదయంలో వెంటనే క్రీస్తుని విశ్వసిస్తాడు, నమ్ముతూ, ఇగో నీళ్లు నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని పిలుపుని అడిగినప్పుడు నపుంసకుడు అంటాడు, ఆ పిలుపుని అడిగినప్పుడు పిలుపు అంటాడు ఏమంటాడంటే, అతనే నువ్వు క్రీస్తుని నీ హృదయం ముందు ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తే తీసుకోవచ్చు.
అప్పుడు పిలుపు ఆయన చూసుకుని అంటాడు, ఆయన దేవుని క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను అన్నప్పుడు అప్పుడు ఏం చెప్తారంటే, ఓకే నువ్వు బాప్తిస్మం తీసుకోవచ్చని బాప్తిస్మం. తర్వాత ఆయన దారిన ఎవరు వెళ్ళిపోతారు, ఇచ్చి పిలుపు వెళ్ళిపోతారు, తర్వాత ఈయన కూడా వెళ్ళిపోతారు. అలాగే బాప్తిస్మం తీసుకోవడంతోనే ఏం జరిగిద్ది అంటే అక్కడ పేరు అనేది లిఖింపబడుతుంది. ఇప్పుడు దాకా ఉన్న నీ జీవితం ఏదైతే ఉందో, నీ పాత జీవితం ఏదైతే ఉందో, ఇక ఎన్ని కూడా ఏమైపోతాయి, సమాధి చేయబడతాయి. ఏ ఒక్క క్రియ కూడా ఉండదు, ఇక ఏ ఒక్క తప్పు ఉండదు, ఏ ఒక్క పాపం ఉండదు, ఏది ఉండదు. మొత్తం కూడా పేతురు చెబుతారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే నీ పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని నువ్వు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుతున్నావు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను వరం పొందుతావు. అప్పుడు నీలో ఏమొచ్చింది అని అంటే, ఇక్కడ చెబుతున్నారు జీవం అని చెప్పారు కదండి. ఆ జీవం ఎలా వచ్చింది అని అంటే, నీ పాపాలు ఒప్పుకున్నావు, తర్వాత నువ్వు తల్లి గర్భం బిడ్డగా బయటకు వచ్చినప్పుడు ఎలాగైతే ఎలా ఉంటాడో బిడ్డ, పాపైనా బాబైనా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు వైట్ పేపర్ లాగా ఉంటాడు అనమాట. తెల్లగా ఎట్టయితే వైట్ పేపర్ ఏమీ ఉండదు అసలు అప్పుడు. అలాగే నీటిలో నుంచి నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఎలాగైతే బయటికి వస్తావో అప్పుడు నువ్వు ఆ వైట్ పేపర్ లాగా ఉంటావు. అప్పుడు ఇక దాని మీద రాసుకొని ప్రతి ఒక్కటి కూడా అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే, నీలో ఉన్న లోపం ఏదైతే ఉందో అప్పుడు నుంచి నీకు మొదలైద్ది. ఏం మొదలైద్ది అని అంటే, అప్పుడు నుంచి నిన్ను సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తారు. నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఇక నువ్వు ఎక్కడ లేని తృప్తి అనేది నీలో వస్తుంది. జీవం అనేది ఇక నీలో వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మను వరం పొందుతావు అప్పుడు. తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారంటే చూడండి, నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానం అని ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. అంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరం తీసుకుంటే ఏం జరుగుతుందంటే, ఆయన మనలో ఏం చేస్తారో నివసిస్తారు. ఆయన శరీరం రక్తం తీసుకున్నప్పుడు ఆయన మనలో నివసిస్తారు. క్రీస్తు మనలో ఉంటే మనం ఎలా ఉంటామనంటే ఆనందంగా ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం, సంతోషంగా ఉంటాం, చాలా ఫ్రీగా ఉంటాం. అదే చెబుతున్నారు, నేను వాని యందు నిలిచియుందును, జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇక నువ్వు ఎవరి మూలంగా జీవిస్తావు? క్రీస్తు మూలముగా జీవిస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా ఇక నువ్వు జీవిస్తావు. ఇక నువ్వు ఏమైపోయినావు? ఆయన బిడ్డ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఎవరు చూసుకుంటారు? ఇక దేవుడే చూసుకుంటారు. ఇక యేసుక్రీస్తు ప్రభువారే చూసుకుంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఆయనే చూసుకుంటారు. ఇక నువ్వు ఆయన బిడ్డ అయిపోయిను, అక్కడ లెక్కించబడింది. ఇక తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. ఎలా కాస్తారు అని అంటే, తప్పు చేసే ముందు దేవుడు చెప్పకుండా అనేది ఉండడం. ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో దేవుని పిల్లలలో వాళ్ళు తప్పు చేయడానికి సిద్ధపడే సమయంలో చెప్పకుండా అనేది ఉండడు. ఆదిలో నుంచి చూస్తే ఆదాము అవ్వగారిని గురించి తోటలో పండ్లు చెట్లు అన్నీ వేసి, ఓకే మీరే ఉండేయండి, తినండి, ఏం పర్లేదనన్నా అక్కడ ఉంచి జాగ్రత్త చెప్పిండు. అన్ని ఫలాలు తినండి కానీ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినద్దు. అలాగే మనిషికి ఏమని చెప్తారంటే, నువ్వు అన్నీ చేయలే కానీ ఒక తప్పు మాత్రం చేయొద్దు అని చెప్తారు. వాళ్ళు ఎట్టయితే తినొద్దు అని చెప్పిండో అలా చెబుతారు. ఏదైతే నిన్ను పరలోకం చేర్చకుండా ఉంటుందో దాన్ని చేయొద్దు అని చెబుతారు. అన్నీ కాదు, ఆ ఒక్కటే చేయొద్దు అని చెబుతారు. ఏంటి ప్రభు ఆ ఒక్కటే అని అంటే, మనకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే, బాగా అర్థం అవ్వాలి అని అంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాటి విలువ ఏంటనేది అప్పుడు అర్థమైంది. ఇదిగో నువ్వు అబద్ధాలు ఆడొద్దు,
ఒక్కటి మాత్రం నువ్వు మాట్లాడు. అబద్ధాలు మాత్రం వద్దు అని చెప్పు. నువ్వు దొంగతనం చేయవద్దు. దొంగతనం చేయొద్దు. కష్టపడి తెచ్చుకో, తిను, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పు. ఒకటే చేయొద్దని చెప్పు. వ్యభిచారించవద్దు. నువ్వు ఆనందంగా ఉండు. నీకు భార్యనిచ్చా, భర్తనిచ్చా, వారితో నువ్వు ఆనందంగా ఉండు. కానీ నువ్వు వ్యభిచారం చేయవు, జాగ్రత్తం చేయవు. ఇది ఎలాంటి అనేది ఒక్కటే చెబుతురు దేవుడు. మిగతా ఎన్ని ఇస్తారో తెలుసండి? ఎన్నో ఇస్తాం. 100లో ఒకటే చేయొద్దు అన్నాడు, 99 ఇస్తాం. ఆ ఆదాము అవ్వకే వాళ్ళకే ఒక్క చెట్టు పండే తినొద్దండి, అన్ని చెట్టు పండ్లు తినమనే చెప్పిండు. అన్ని ఇచ్చిండు, ఒకటే వద్దంట దేవుడు. ఒకటే వద్దంట మనిషి. ఆ ఒక్కటే చేయాలని చెప్పారు. కానీ ఆ ఒక్కటే చేస్తే పరలోకానికి తేడా. ఇక్కడ అదే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే తర్వాత చూడండి, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలో చెప్పారు. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని. ఏం మాట? కఠినమైన మాట. ఆ మాట వింటేనే కఠినంగా ఉంటాయి. మంచి మాటలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు లడ్డు ఉంది, ఎలా ఉండిద్దండి? తీయ ఉండిద్ది. తింటే ఏం జరిగిద్ది? షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, శరీరం పాడైంది. కొన్ని మందు ట్యాబ్లెట్ కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి చేదుగా ఉంటాయి. అవి లోపలికి వెళ్తే ఏం చేస్తాయి? ఆ శక్తిని ఇస్తాయి, రోగాన్ని తగ్గిస్తాయి. అర్థమైందండి? మరి ఇది కఠినమైన మాట అంటే మరి నువ్వు పరలోకం చేరాలి అంటే ఈ మాటలు కఠినంగా ఉంటాయి. కానీ వాటిని పాటించినప్పుడు, వాటిని చేసినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. కష్టపడితేనే పనికి వెళ్ళి కానీ జాబ్ చేసిన ఏదైనా కొంచెం కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కష్టపడకుండా వస్తాయా? రావు. కానీ శిష్యులు ఏమంటున్నారు? ఇది కఠినమైన మాట. ఎవరు చేస్తారు ఈ మాట? ఎవరు వింటారు అనేది చెబుతున్నారు. తర్వాత అక్కడ ఏమని చెబుతున్నారంటే, యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎదిగి వారి తిట్లైన దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటులకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందరూ? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పారు. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఇదిగో మీరు సడుగుకున్నారు కానీ ఇదిగో కేవలము ఆత్మ ఏమిటంట? ఆత్మయే జీవింపజేయను, శరీరము కేవలం ఏంటి? నిష్ప్రయోజనం అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఆయనకు ప్రతి ఒక్కటి కూడా ఆయనకు ముందుగానే ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఇలా ప్రభురాత్రి ఆయన శరీరము రక్తము తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఆయన మనలో జీవిస్తారో మనం ఎక్కడికి చేరుతామంటే పరలోకానికి చేరుతాం. ఆయన శరీరం రక్తం తీసుకోకపోతే మనలో జీవం ఉండదు. అంత్యదినమున ఆయన మనలను లేపడు. వాక్యాలు ఈ సందర్భం చాలా సార్లు ఇప్పుడు మాట్లాడా, యూట్యూబ్లో ఉన్నాయి. ఈ సందర్భం గురించి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. మనము పరలోకంలో మన పేరు ఉండాలి అని అంటే ఆయనలో ఏమవ్వాలి? చేర్చబడాలి. అంటే ఆయన గ్రంథంలో, జీవ గ్రంథంలో మన పేరు అనేది ఉండాలి. ఆ పేరు ఉన్న తర్వాత నువ్వు పొరపాటున మరలా నువ్వు ఏదైనా ఒక ఆలోచన కానీ ఏదైనా వచ్చినా వెంటనే నువ్వేం చేయాలంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ప్రభా నన్ను క్షమించు, నేను నీలోనే ఉండాలని అన్నప్పుడు ఆయన దేవుడే, ఆయన చూసుకుంటాం. అప్పుడు మనం ఏమైపోతామంటే ఆయన బిడ్డలో. ఇదే విషయం యోహాను గారు రాసిన సువార్తలోని 3వ అధ్యాయంలో నికోదేముతో చెబుతారు. నికోదేముతో ఏమని చెబుతారంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే ఎక్కడ చేరుతారంటే
పరలోక రాజ్యంలో చేరాలి. ఎలా? నీటి మూలం, ఆత్మ మూలం. నీటిలో నుంచి నువ్వు, నీటిలో అంటే బాప్తిస్మం, ఆత్మ మూలము కనుక మారు మనసు, ఆత్మ ఫలాలు. అలా జన్మించినప్పుడే నువ్వు ఎక్కడ చేరతావని అంటే, అలా జన్మిస్తే పరలోకానికి చేరతావని చెప్తావు. ఈ మాటలు ఏ మాటలు అని చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారు? నిత్య జీవం కలిగిన మాటలు. అంటే నిన్ను నిత్యం కూడా బ్రతికించే మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఇచ్చేది ఎవ్వరూ కూడా ఇవ్వలేరు, ఎవ్వరూ ఇవ్వలేరు. ఆయన ఇచ్చేది మనకు మనశ్శాంతిని ఇస్తారు, తర్వాత విశ్రాంతిని ఇస్తారు, తర్వాత నిత్య జీవం ఇస్తారు. నా ద్వారానే తండ్రి వద్దకు వస్తారు, ఎవరి ద్వారాను మీరు తండ్రి వద్దకు రారు అనేది చెప్పారు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. చాలా మంది ఈ లోకంలో ఎన్నో ప్రమాదాల్లో మరి ఇదైపోయినప్పుడు, కరోనా టైంలో కానించి ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వస్తూనే ఉంటాయి. ఒక విధానం ఏంటంటే, అందులో మనకు కలిగి ఉన్న ఆనందం, సంతోషం ఏంటంటే, మీకు చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఒక విషయం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి, ఇద్దరు కూడా కొన్ని క్షణాలలో చనిపోతారు అని తెలిసింది. ఇద్దరు వ్యక్తులు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, డాక్టర్లో పరిశోధకు మరి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఐసీలో వీళ్ళని పెట్టేసి ఒక గదిలో పెట్టేసి ఇటొకటి పెట్టేసి వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్కి, గుండెకి, వీటన్నిటికీ కంప్యూటర్లో ఇవి పెట్టారు. పైపులు ఇవి పెట్టేసి అక్కడక్కడ ఇవి పెట్టేసి హార్ట్ బీట్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో క్రీస్తుని ఎరిగిన వ్యక్తి, ఒక వ్యక్తి ఏమో లోక సంబంధమైన వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని ఎరగని వ్యక్తి. ఇద్దరిని కూడా అలా పెట్టినప్పుడు ఇంకా కొన్ని నిమిషాలకి చనిపోతారు. వీళ్ళు చనిపోతారు. డాక్టర్లకే చెబుతారు కదా, తెలిసిపోయింది. ఎలాగంటే మన అవయవాలు పాడైనప్పుడు వాళ్ళు ఏమని చెప్తుంటారంటే, ఇక కష్టం, రోజులు లెక్కలు తీసుకెళ్ళిపోమంటారు. అలాగే వేళను కూడా పెట్టినప్పుడు దేవుని ఎరిగిన వ్యక్తి ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. అది లైనగా పోతుంది, ప్రశాంతంగా. కొన్ని క్షణాల్లో చనిపోతుంది అన్నాక కూడా ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. ఎందుకని? చనిపోతే ఎక్కడికి వెళ్తారు? దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని కుడిపార్శ్వం, ఆయన పక్కన అక్కడ ఉంటాడనమాట. ఈ దేవుని ఎరగని వ్యక్తి, ఆయన ఆలోచనలు ఆయన అవి అలా పోతున్నాయి. అలా అసలు నేతలు కిందకే పైకి ఎగురుతున్నాయి. ఎందుకేనంటే టెన్షన్ పడతాడు, భయం. అమ్మో నేను చనిపోతే ఏడిపోతా ఏమైతే అని భయం, ఆందోళన. ఇతనేమో చనిపోతే నాకు నా ప్రభు ఉండవు, నేను ఆయన పక్కన ఉంటానని ప్రశాంతంగా. చూసారంటే దేవుని ఎరిగిన వ్యక్తి ఎలా ఉండో, దేవుని ఎరగని వ్యక్తి ఎలా ఉండో. ఒక రాజుగారు ఉండంట, అంటే చాలా మంది ఉంటారు కానీ రాజుగారి విషయాల్లో ఒక వ్యక్తి తన దగ్గర మంత్రి ఉన్నప్పుడు ఆ మంత్రి ఇతనుకు దేవుని గురించి చెబుతుంటే, ప్రతిసారి దేవుడి గురించి చెప్తూ ఉంటే వీడికి అలా పిచ్చి పెట్టిందా, వీడు ఎర్రోడని రాజు ఏం చేసి అంటే, అరే ఇదిగో అతనికి ఒక దండకం పొడుగుది తీసుకొచ్చి ఆ చేతిలో పెట్టి, మంత్రి నీ అంత వెర్రోడు లేడు, నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తున్నా పో అన్నాడు. అయ్యా రాజా ఏంటయ్యా అంటే, అరే నీ అంత పిచ్చోడు లేడు, నీ అంత వెర్రోడు లేడు, నువ్వు దీనికి పనికిరావు, మరలా నీకు ఎవరన్నా ఒక వెర్రోడి ఇద్దరు కనపడితే ఈ దండకం ఆ చేతిలో పెట్టాడు అంట. పంపించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రాజుగారు మనసార పడ్డాడు. ఇప్పుడు రాజులైనా ఎవరైనా కొంతమంది ఎవరిని పిలుస్తారని అంటే కొద్దిగా దగ్గరగా ఉన్న వ్యక్తులు, తెలిసిన వ్యక్తినే పిలుస్తారు. అలాగే మరి మంత్రిగా ఎప్పటి నుంచో ఎమ్మటే ఉండగా తర్వాత నేను మనసాన పడ్డ తర్వాత పిలిపించిందంట. పిలిపించిన తర్వాత రాజు చెబుతుంటాం ఏమనంటే, మంత్రి నేను వెళ్ళిపోతున్నా అన్నాడు.
ఇప్పుడు మంత్రి, రాజా ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమరా తెలియదా. మరి ఎవరు నన్ను తీసుకెళ్తున్నావా? తీసుకెళ్ళట్లేదురా, తెలియదురా అన్నాడు. మరి అమ్మగారిని తీసుకెళ్తున్నావా? లేదురా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, మరి ఎవరిని తీసుకెళ్తున్నావు అంటే తెలియదు అంటున్నావు, ఎవరు వస్తున్నారంటే తెలియదు అంటున్నావు అని అప్పుడు ఆ దండకం తీసి అతని చేతిలోనే పెట్టింది. నీ అంత బెర్రోడు లేడని చెప్పిన. ఏంటి మంత్రి అని అంటే అప్పుడు చెప్పినగా అని అంటే, ఏంటి మంత్రి ఇదేనంటే, అయ్యా నేను చనిపోతే నేను అడిగిపోతా, దేవుని యొద్దకు వెళ్ళిపోతా. ఇప్పుడు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒకసారి ఆలోచించు. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే తెలియదు. నేను చనిపోతే దేవుని పక్కన ఉంటా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పక్కన ఉంటా. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎవరైనా తీసుకెళ్తున్నావా అంటే లేదు అంటున్నావు అని. నీ అంత వెర్రోడు ఎవరు కూడా లేడు అని. ఇంకొక ఉపమానం ఏంటంటే, ఒక రాజుగారు మంత్రి భటులు కలిసి ఎక్కడి వేటకి వెళ్ళారంట. అన్ని దేవుని గురించిన గొప్ప విషయాలండి. వెళ్ళినప్పుడు వేటకి వెళితే ఈ రాజుకి అది బాణం అనేది ఈ సాధన చేయటం ఏమైపోయిందంటే, ఇది వరకు చేసేవాళ్ళు రాజులు, తర్వాత మరలా రాజు అయ్యే ముందు చేస్తారు. రాజు అయిపోయిన తర్వాత అలవాటు తప్పింది. అలవాటు తప్పి ఇలా 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 అనేటప్పుడు ఆ కత్తి వచ్చి బొడల మీద దిగి బొడల మీద దిగిపోయింది. ఇప్పుడు బొడల మీద దిగిపోయింది, మంత్రి బొడల మీద దిగిపోయింది. రాజా అంతా మంచిగా అన్నాడు. అదే మంత్రి, నా బొడల మీద తగిలితే మంచిదంటవా? అక్కడెవరు ఉన్నారు అంటుందని ఆ పట్టుకుని రావటం. రాజా అంటాం, ఈ మంత్రిని తీసుకుపోయి ఎక్కడ అక్కడ నుయ్యి ఉంది దాంట్లో పడేయమనంట, బోతులు పడేసిన తర్వాత, నా మంత్రి ఎట్టుంది అని అంటే, అంతా మంచిగానయ్యా అంటంట. అరే ఏంటి నువ్వు నా ఏం తగిలితే అంతా మంచిగా అంటావు, దాంట్లో పడేసినా మంచిగా అంటావు అని అన్నంట. అన్న తర్వాత ఇంతలో అంటే ఆ కోయోళ్ళు, అక్కడున్న అడవి మనుషులు కోయోళ్ళు అనుకుంటా వచ్చేసారు. ఇలా వస్తుంటే వెంటనే పళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, ఆ రాజుగారిని, రాజా నువ్వు ఈ చెట్టు మీద ఉండు, అక్కడ పోయిన తర్వాత తీసుకుపోతామని రాజుని చెట్టు మీద ఎక్కించి వీళ్ళు ఎట్టోడట్టు తుప్పదాకా చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. మరి రాజుగారు ఉండరాదు, దగ్గర ఎచ్చిపోతాయి. వీళ్ళు అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, ఎవరైనా ఉండాలని చూసే సమయంలో ఆ పొంగలాలు మెరిసి, ఆహా మనకి మంచి పార్టీ దొరికింది రండి అని వాళ్ళ భాషలో పిలుచుకొని రాజుని పిలుచుకొని వాళ్ళ గురువు దగ్గర తీసుకుపోయిన తర్వాత ఈ రాజు ఏంటంటే వదిలిపెట్టి నడుపుతున్నా కానీ, ఆహా మనకు మంచి పార్టీ దొరికిందని అతను కూడా వస్తాం. మొత్తం అన్నీ తీసి చక్కగా అన్నీ పూసిన తర్వాత దేవతకు బలియటానికి ఇక ఆయన వచ్చి ఆ గురువు వచ్చి పై నుంచి చెక్ చేస్తాడు. చెక్ చేసే సమయంలో ఈ చేతులు చూసేసరికి చేతికి ఏం లేదు, వేలు బొట్టల వేలు లేదు. చిచి ఎవరైనా తీసుకొచ్చింది? వీడు ఏం లేనోడు, వీడు అవయవం లేనోడు, వీడు పైకి రాడు, ఈయన కనుక బలిస్తే మన దేవత మన్ని చెప్పించింది, తీసుకుపోయి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పడైందన్న. తీసుకుపోయి మరలా అక్కడ పడేసిన తర్వాత కోసుకాడికి పోయి, మంత్రి అని అంటే, అయ్యా అంతా మంచిగే, దేవుడు చేసేదంతా మంచిగా అన్నప్పుడు, అవును రాజా, అవును మంత్రి అంతా మంచిగే అని అన్నప్పుడు అతన్ని బయటికి తీసిన తర్వాత, అయ్యా ఇందులో మీరు నన్ను పడేయటం కూడా మంచిగా జరిగింది. ఇప్పుడు కానీ మీరు నన్ను దీంట్లో పడేయకపోతే వాళ్ళు నీతో పాటు నన్ను తీసుకుపోయాడు, నిన్ను వదిలిపెట్టి నన్నే చేసేవాడు, అంతా కూడా దేవుడు మంచిగా అని చెప్పింది. అప్పుడు ఆ రాదంట, అవునరా నా ఏది ఎక్కడం మంచిదైంది, నీ దాంట్లో పడేయటం మంచిదైంది, అంతా దేవుడు ఏం చేసిండు, మంచిగా చేసిండు అని చెప్పినాడు. అంతా దేవుడు చేసే ప్రతి ఒక్కరి కూడా మంచి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు అంటే ఈ లోకంలో ఉన్నారు. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది.
అదే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది మొత్తం కూడా. యేసుక్రీస్తు ప్రభువారు యాహాను యొద్దకు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వచ్చే ముందు యాహాను చెబుతారు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన చెప్పుల వారిని ఇప్పుడుకైనా నేను పాత్రులను కాను అని యాహాను గారు చెప్తారు. ఆయన వచ్చి బాప్తిస్మం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు అంటారా బాప్తిస్మం అన్నప్పుడు, అయ్యా నేను మీకు బాప్తిస్మం ఇవ్వడం అంటే నీకు యావత్తు ఇలా జరగవలసి ఉన్నది ఇప్పటికీ కానిమ్ము అని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారే బాప్తిస్మం పొందిన తర్వాత అపవాది చేత శోధింపబడ్డారు. 40 పగలు 40 రాత్రులు ఉపవాసం చేసినప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆకలి కొన్న తర్వాత అపవాది శోధించడం, అపవాదిని గద్దించడం, అపవాది పారిపోవటం, వెళ్ళిపోవటం, తర్వాత ఆయన బలపడటం, తర్వాత అక్కడి నుంచి ఆయన సువార్త చేయటం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరం రక్తం తిని త్రాగువాడు, ఆయన ఆడలో నివసిస్తారో వాడలో జీవం ఉంటుంది, దేవుడు వారిని ఎలా చేస్తారంటే అంత్య దినమున వారిని లేపుతాను. వాళ్ళు ఎవరో నా బిడ్డలు. స్కూల్లో బిడ్డల్ని చేసిన తర్వాత అక్కడ మెన్షన్ చేసిన తర్వాత బాధ్యత అంతా ఎవరిదే? ఆ మాస్టర్దే, స్కూల్ వారిదే. ఇక మొత్తం చూసుకోవాలి. ఏదైనా తల్లిదండ్రులు ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, లేకపోతే పంపించిన తర్వాత ఎక్కడికన్నా వెళ్ళినా, లేకపోతే పాస్ అవ్వకపోయినా చదవకపోయినా ఎవరిని అడుగుతారు? మాస్టర్ని అడుగుతారు. ఇప్పుడు మనం అలాగే బాప్తిస్మం తీసుకున్న తర్వాత అక్కడ పేరు ఉంటుంది, మొత్తం అప్పుడు ఎవరు చూసుకుంటారు? ఆయనే చూసుకుంటారు, ఆయనే నడిపిస్తారు. మనం నడిపించేది, మన పుట్టించింది దేవుడు, మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారు, మనల్ని ఇప్పుడు నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నిన్ను పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తారో, సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తారో, అప్పుడు నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, అంతా కూడా బాగుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుతాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ పొందాలి.